నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచన టూరిజం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి కందుల దుర్గేష్ కొత్త టూరిజం పాలసీ రాష్ట్రాన్ని కొత్త పుంతలు తొక్కిస్తుందని వెల్లడి సెంట్రల్ నియోజకవర్గంలో పలుచోట్ల జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా జీసస్ ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్ష మన భారత మహిళలు యువతులు అన్ని రంగాల్లో ఉన్నతి సాధించాలని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. మంగళగిరి ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా 4 విద్యార్థులకు బంగారు పతకాలు రాష్ట్రపతి ప్రదానం చేశారు. అనంతరం రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ పానకాల స్వామికి నా ప్రార్థన, లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలన్నారు. యువ వైద్యులుగా మీరందరూ అత్యుత్తమ సేవలందించాలి. ఇప్పుడు డాక్టర్లైన వారిలో 2/3 వంతు మహిళా డాక్టర్లు. ఎయిమ్స్ మొదటి బ్యాచ్ గా మీరందరూ గుర్తుంటారని తెలిపారు. దేశ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని, పూర్తి ఆరోగ్యంపై అందరూ దృష్టి పెట్టాలని రాష్ట్రపతి సూచించారు. ప్రతిరోజు ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలన్నారు. యోగాసనాలు, ప్రాణాయామాలు చేయటం ఆరోగ్యంగా ఉండటానికి అవసరమన్నారు. సమయం, పరిస్థితులను బట్టి ప్రతి మనిషి జీవన శైలి ఉండాలని వెల్లడించారు. మెడికల్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్ తో అందరికీ ఉపయోగపడే సేవలు అందిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా దేశ ప్రజలకు ఆరోగ్య సేవలు తేలిగ్గా అందించడమే ధ్యేయమన్నారు. ప్రపంచ పటంలో భారతదేశం మెడికల్ సేవల్లో అందుబాటులో ఉండే దేశంగా నిలవటానికి మన డాక్టర్ల సేవలు మరువలేనివని కొనియాడారు. Honorable President of India, Srimati Draupadi Murmu ji will now give the convocation address. इस दीक्षांत समारोह में उपस्थित आंध्र प्रदेश के राज्यपाल श्री एस अब्दुल नजीर जी, मुख्यमंत्री श्री एन चंद्रबाबू नायडू जी, केंद्रीय आयुष और स्वास्थ्य एवं परिवार कल्याण राज्य मंत्री श्री प्रताप राव यादव जी, आंध्र प्रदेश के स्वास्थ्य मंत्री श्री सत्य कुमार यादव जी, ह्यूमन रिसोर्सेस डेवलपमेंट, आईटी, इलेक्ट्रॉनिक्स एवं कम्युनिकेशन और रियल टाइम गवर्नेंस मिनिस्टर श्री नारा लोकेश जी, एम्स मंगलगिरी के निर्देशक प्रोफेसर माधवानंद कर जी, अन्य गणमान्य अतिथियों, शिक्षकगण, अभिभावकों और प्यारे विद्यार्थियों, सभी को नमस्कार। मंगलगिरी के इस पवित्र स्थल पर मैं पानकाल स्वामी को सादर नमन करती हूँ। मेरी प्रार्थना है कि भगवान लक्ष्मी नरसिंह स्वामी का आशीर्वाद सभी देशवासियों को सदैव प्राप्त होता रहे। यहाँ अध्यापन करने वाले आप सभी विद्यार्थियों और प्राचार्यों का ये सौभाग्य है कि आपको भगवान विष्णु के पानकोम का मधुर प्रसाद मिलता रहता है। Dear students, I express my heartiest congratulations to you all, the youngest doctors among you. You have received their degrees today. 2/3 of them are young lady doctors. My special congratulations to these doctors who have done us proud. I convey my special appreciation for the young doctors who have been awarded gold medals today. Among the medal winners too, our daughters have accounted for the large share of the glory. The rising participation of women in the medical profession and their significant contributions demonstrate that we are becoming a truly developed society. This also highlighted the fact that given opportunity, our daughters excel in every field. I commend
members of the faculty for their role in teaching and mentoring the young doctors. I also praise all the guardians. టూరిజం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు. గత 5 ఏళ్లలో టూరిజం వెనుకబడిందని చెప్పారు. ఇప్పుడు వచ్చిన కొత్త టూరిజం పాలసీ రాష్ట్రాన్ని కొత్త పుంతల తొక్కిస్తుందనే నమ్మకం ఉందని, టూరిజంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేక శ్రద్ధ ఉందని అన్నారు. పర్యాటక శాఖ బాగుంటేనే పెట్టుబడులు రాష్ట్రానికి వస్తాయనే నమ్మకం తమకుందని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. అందులో భాగంగా టూరిజం కోసం కొత్త పాలసీ తీసుకొచ్చామని తెలిపారు. కొత్త టూరిజం పాలసీ దీనిపై మీరు ముందుకు రావాలన్నారు. గత 6 నెలలుగా టూరిజంపై రోజు సమీక్ష చేస్తున్నామని అన్నారు. పరిశ్రమలకు ఏ విధంగా అయితే రాయితీలు ఇస్తామో టూరిజంలో పెట్టుబడికి కూడా అందిస్తామన్నారు. ఒక్కరోజు ఉండాలని వచ్చే పర్యాటకులు 2-3 రోజులు ఉండే విధంగా చేయటమే మన విజయమని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆలయాలకు వచ్చే భక్తులు వసతులు లేక కేవలం దర్శనాలకే పరిమితమవుతున్నారని అన్నారు. ప్రసిద్ధ ఆలయాల పక్కనే టూరిస్ట్ స్పాట్లు ఉన్న సౌకర్యాలు లేక వెళ్ళలేకపోతున్నారని చెప్పారు. మంచి వసతులు కల్పిస్తే టూరిజం మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఈ 5 ఏళ్లలో కొత్త టూరిజం పాలసీలో 25,000 కోట్లు పెట్టుబడులు ఆహ్వానిస్తున్నామన్నారు. మీరు ఎటువంటి ప్రాజెక్ట్స్ తో ముందుకు వస్తారు అనేది మీ ఇష్టం. ఇక్కడ మీకు ఎటువంటి భయం లేదు. అఖండ గోదావరి, గండికోట అనే 2 ప్రాజెక్ట్స్ తీసుకొచ్చాం. మీకు కావాల్సిన రాయితీలు మేము ఇస్తామని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఈరోజు టూరిజం పాలసీ గౌరవనీయులు విజనరీ లీడర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, వారి ఆలోచనలో, వారి మస్తిష్కం నుంచి అద్భుతమైన టూరిజం పాలసీ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. భారతదేశంలోనే ఒక గొప్ప ఆంధ్ర రాష్ట్రాన్ని గొప్ప టూరిజం హబ్గా తయారు చేయడానికి వారు ఒక వినూత్నమైనటువంటి టూరిజం పాలసీ తీసుకొచ్చారు. అందులో భాగంగా ఈరోజు స్టేక్ హోల్డర్స్ తోటి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఫెడరేషన్ వాళ్ళు అందరం కూడా ఇక్కడ చేరడం జరిగింది. భవిష్యత్తులో ఈ టూరిజం పాలసీ ఏ విధంగా ఉపయోగపడుతుంది, టూరిజం పాలసీ ద్వారా ఎక్కువ మంది స్టేక్ హోల్డర్స్ లేదా ఎంటర్ప్రెన్యూర్స్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ చేయడానికి ఉన్న వసతులు, ఆంధ్రప్రదేశ్ టూరిజం కార్పొరేషన్ అయితే ఈ యొక్క ఇన్వెస్టర్స్ కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ని, ఆ డెస్టినేషన్స్ని చూపించడం. వాళ్ళందరూ కూడా మేము కోరుతున్నాం, పెట్టుబడులు పెట్టండి. గత 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ టూరిజం అన్ని విధాలుగా ధ్వంసం అయిపోయింది, అన్యాయానికి గురైంది, వివక్షతకు గురైంది, అవినీతికి నిలయం అయిపోయింది. కానీ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఇప్పుడు వచ్చిన టూరిజం పాలసీ ఇందాక చూస్తే ఆ ఛాంబర్ సిఐ కానీ, ఆ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ వాళ్ళు కానీ, హోటల్ అసోసియేషన్ అందరూ కూడా ఇది అద్భుతమైన టూరిజం పాలసీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. కాబట్టి మేము అందరం కూడా ముందుకు వస్తాం. ఇవాళ వేల కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఆంధ్రప్రదేశ్లో టూరిజం డెవలప్మెంట్ చేయడానికి ముందుకొస్తున్నారు. మా అధికారులు కూడా ఎంతో శ్రమ చేసి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలకి ఒక శుభారంభానికి నాంది పలకడం జరిగింది. ఈరోజు ప్రధానంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కలలు కంటున్నటువంటి అందమైనటువంటి ఆంధ్రప్రదేశ్ను తయారు చేయడానికి తొలిమెట్టుగా ఈ కాన్క్లేవ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలా రోజులుగా అనుకుంటా ఉన్నాం, ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్యాటక రంగం ఏదైతే గతంలో నష్టపోయిందో దాన్ని పునరుద్ధరించాలని, మళ్ళీ పట్టాలెక్కించాలనేటువంటి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి తోడ్పాటుతోటి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి పర్యాటక పాలసీని తీసుకురావడం జరిగింది, టూరిజం పాలసీ 24-29. దాంతోపాటు చాలామంది చాలా కాలంగా కోరుతున్నటువంటి పర్యాటక రంగాన్ని కూడా ఇండస్ట్రీ హోదా ఇవ్వాలనేటువంటి మాట ఏదైతే ఉందో దాన్ని సాకారం చేసుకునే విధంగా ఇవాళ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ 2 అంశాలని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చేసేటువంటి ఈ కార్యక్రమాలని ప్రజలకు తెలియజెప్పడానికి ముందుగా ఎవరైతే పర్యాటక ప్రాజెక్టులతోటి ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళారో, లేకపోతే కొత్త ప్రాజెక్టులు చేపట్టాలనేటువంటి ఔత్సాహికులు ఉన్నారో వారందరినీ ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వారికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రయత్నాలను తెలియజెప్పి తద్వారా రాబోయే 5 సంవత్సరాల కాలంలో రమారమి 25,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఈ పర్యాటక రంగంలోకి తీసుకురావాలనేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. సెంట్రల్ నియోజకవర్గంలోని 59వ డివిజన్ సింగ్ నగర్ బ్లెస్సీ ప్రార్థన మందిరం
ఫాదర్ మెగ్నస్ గోల్డ్ ఆధ్వర్యంలో మరియు 57వ న్యూ రాజరాజేశ్వరిపేట నందు పాస్టర్స్ ఫెలోషిప్ వారి ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ వీప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా విచ్చేసి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో మరియు క్రైస్తవ మత పెద్దలతో కలిసి కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందర్భంగా యేసు ప్రభు జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటారని చెప్పారు. ఈరోజు డిసెంబర్ మాసం ప్రారంభమైనప్పటి నుంచి కూడా నియోజకవర్గం వారీగా సెమీ క్రిస్మస్ వేడుకలు వాడవాడలా ప్రతి చర్చిలో జరుగుతూ ఉన్నాయి. ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా అన్ని చర్చిలకి వెళ్ళి మా క్రైస్తవ పెద్దలకి క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ కూడా హృదయపూర్వక సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఏదైతే బైబిల్ ద్వారా మనకు ఆ యేసు ప్రభు పేదవాళ్ళని ఆదుకోండి, నిస్సహాయాలకి అండగా ఉండండి, తోటి వారిని ప్రేమించండి అని చెప్పి బైబిల్ గ్రంథం మనకైతే చెప్పిందో దాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తూ ఇవాళ పేదలందరికీ కూడా అండగా ఉంటుంది ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నా. అన్న క్యాంటీన్ల ద్వారా పేదవాళ్ళకి 5 రూపాయలకి భోజనం పెట్టి కడుపు నింపుతూ ఉన్నాం. ఉదయం 5 రూపాయలకి టిఫిన్ కానీ, మధ్యాహ్నం 5 రూపాయలకి భోజనం కానీ, రాత్రికి 5 రూపాయలకి మళ్ళా భోజనం కానీ పెడుతూ పేదవాళ్ళకి అండగా ఉంటూ ఉన్నాం. అట్లాగే 3,000 రూపాయలు పింఛన్ 4,000 రూపాయలు చేసి ఇవాళ నిరుపేదలందరికీ, వృద్ధులకి, వితంతువులకి అందరికీ కూడా పింఛన్లు పెంచడం వల్ల వాళ్ళకి అన్ని రకాలుగా ఆధారం పెరిగింది. అలాగే ఇంటి వద్దకే పింఛను ఉదయం 6 గంటలకి పింఛన్ ఇస్తూ ఉన్నాం. అలాగే దివ్యాంగులకి 3,000 రూపాయలు ఇచ్చే గత ప్రభుత్వం ఇచ్చే పింఛన్ని 6,000 రూపాయలు పెంచడం వల్ల దివ్యాంగ సోదరులు సోదరీమణులు అందరూ కూడా ఆత్మ గౌరవంతో 2వ డివిజన్ 57వ డివిజన్ న్యూ రాజరాజేశ్వరిపేటలో ఈ రోజున ఐక్య క్రిస్మస్ వేడుకలను మా డివిజన్లో ఉన్నటువంటి దైవ సమానులైనటువంటి పాస్టర్స్ మొత్తం అందరూ కూడా కార్యక్రమం క్రిస్మస్ సెమీ క్రిస్మస్ కార్యక్రమం పెట్టడం జరిగింది. దానికి ముఖ్య అతిథులుగా గౌరవ శాసనసభ్యులు బోండా ఉమేశ్వరరావు గారిని, దివి ఉమని మమ్మల్ని కూడా పిలవడం జరిగింది. ఇది పార్టీలకు అతీతంగా అందరినీ పిలవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పాస్టర్స్ అందరూ కూడా సమాజం బాగుండాలి, సమాజంలో ఉన్నటువంటి వారందరూ కూడా బాగుండాలి, ఎవరికి కష్టం వచ్చినా ఆ ప్రభు ఆదుకుంటాడు, అలానే అందరం కూడా ఐక్యమత్యంతో ఉండాలి అనే అక్కడ వాళ్ళలోనే ఐక్య క్రిస్మస్ అని కూడా పెట్టారు. దీనికి ఈ డివిజన్లో ఈ కార్యక్రమం చేసినందుకు పేరున ఉన్నటువంటి డైస్ మీద ఉన్నటువంటి పాస్టర్స్ అందరూ కూడా ముందుగానే సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. జమిలీ ఎన్నికలకు సిపిఐ వ్యతిరేకమని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా స్పష్టం చేశారు. ఈ మేరకు లా కమిషనర్కి రామ్నాథ్ కోవింద్ కమిటీకి సిపిఐ అభ్యంతరాలతో కూడిన నివేదిక సమర్పించనున్నట్లు తెలిపారు. స్థానిక దాసరి భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజా మాట్లాడుతూ వాస్తవ పరిస్థితులకు జమిలీ ఎన్నికలు ఆచరణ సాధ్యం కాదన్నారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా, స్వేచ్ఛగా, పారదర్శకంగా పనిచేయాల్సి ఉందన్నారు. ఎన్నికల సంఘానికి శాశ్వత కమిటీ, రాజ్యాంగబద్ధ నియమాలు ఉన్నాయని చెప్పారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అనేది సమైక్య స్ఫూర్తికి విఘాతమన్నారు. ఇది రానున్న రోజుల్లో నియంతృత్వ విధానానికి దారితీస్తుందని అభిప్రాయపడ్డారు. పదే ఎన్నికలు రావటం వల్ల డబ్బు అధికంగా ఖర్చు అవుతుందని చెబుతున్న బీజేపీ ఎలక్టోరల్ బాండ్స్
లాస్ గురించి మాట్లాడటం లేదని విమర్శించారు. జమిలీ ఎన్నికలను కొన్ని రాజకీయ పార్టీలు ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారని, ఈ అంశంపై సిపిఐ కూడా పార్లమెంట్ లోపల బయట పోరాడుతుందని చెప్పారు. రాజ్యాంగం ఏర్పడి 75 సంవత్సరాలైన సందర్భంగా పార్లమెంట్లో ప్రత్యేక చర్చ జరుగుతుందన్నారు. భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు కలిసి జీవించాలంటే దేశంలో లౌకిక ప్రజాస్వామ్య విధానం ఉండాలంటూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన చేసి రాజ్యాంగాన్ని అందించారని చెప్పారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు దేశ సంపదను దోచిపెడుతుందని ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వానికి అదానీతో జరిగిన ఒప్పందం గురించి తెలిసిన మోడీ ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. ప్రభుత్వం అదానీని అరెస్ట్ చేస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆశ్రిత పెట్టుబడిదారీ విధానంతో సంపన్నులకు మరింత మేలు జరుగుతుందని, పేద మధ్యతరగతి ప్రజల జీవన ప్రమాణాలు దిగజారి గౌరవంగా జీవించలేని పరిస్థితులు దాపరించాయని ఆవేదన వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందనే ఆలోచనతో ప్రజలు బీజేపీకి పూర్తి మెజార్టీ ఇవ్వకుండా తిరస్కరించారని చెప్పారు. అయినా రాజకీయ చతురతతో మూడవసారి మోడీ ప్రధాని అయ్యారని చెప్పారు. I have come here to attend the meeting of my party state council. But there are some issues which I want to share with you. Some decisions of our party which I can share with you. Number one, we had our party congress in Vijayawada 2022. The next party congress will be held in Chandigarh, Punjab. Next party congress will be held in Chandigarh from 21st September to 25th September. మంగళగిరి ఎయిమ్స్ కి మేమిచ్చిన భూమి చాలా సుందరమైన ప్రదేశంలో ఇచ్చామని సీఎం చంద్రబాబు తెలిపారు. అమరావతికి మంగళగిరి ఎయిమ్స్ ఒక సిగలా ఉంటుందని చెప్పారు. ఈ దేశంలోనే మంగళగిరి ఎయిమ్స్ నెంబర్ 1 అవుతుందని ఆశిస్తున్నా అని అన్నారు. మంగళగిరిలో జరిగిన ఎయిమ్స్ తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కలిసి సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఆనరబుల్ గవర్నర్ శ్రీ నజీర్ గారు, Honorable Minister of State for Ayush and Minister for Health and Family Welfare, Sri Jadav Pratap Rao Ganapati Rao, respected Director and CEO, All India Institute of Medical Science, Mangalagiri, Sri Madhavananda Kargaru, Honorable Ministers Satyakumar Yadav and also Mr. Lokesh, and friends, today is a great occasion. I am very happy to see all of you first convocation. And also Her Excellency President of India, you are all very fortunate to have this function. First of all, I want to congratulate all of you. Today, ceremony is yours. I have seen students, meritorious students, competing each other. This convocation is recognizing your talents. In this background, I want to tell only one thing. All of us has to take as a model for all our inspiration none other than Her Excellency President of India. She was born as an ordinary woman. Now she has achieved extraordinary excellence. If you can go through her history,
one small family, that too tribal family in a remote village, with dedication, with hard work, she rose to the President of India position, first citizen of India position. That is her achievement during our lifetime. She started as a teacher, then assistant professor, then irrigation department one junior assistant, then in Raipur one counselor. First academic service, then she entered into political service as counselor, then chairperson, then minister, then governor, then President of India. విజయవాడ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ వావిలపల్లి రాంబాబుకు అత్యంత ప్రతిష్టాత్మకమైన రైల్వే బోర్డు అవార్డు లభించడం ఎంతో అభినందనీయమని విజయవాడ రైల్వే డిఆర్ఎం నరేంద్ర పటేల్ చెప్పారు. భారత రైల్వేలో అత్యున్నత గౌరవమైన అతి విశిష్ట రైలు సేవ పురస్కార్ లభించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైల్వే డిఆర్ఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిఆర్ఎం నరేంద్ర పటేల్తో పాటు అవార్డు గ్రహీత రాంబాబు మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మకత గుర్తింపు అయిన అంకిత భావంతో భారతీయ రైల్వేలకు చేసిన అత్యుత్తమ కృషికి నిదర్శనమని అన్నారు. 69వ రైల్వే వీక్ అవార్డు గ్రహీతల జాబితా జాతీయ స్థాయిలో సేవలు విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలకు గుర్తింపు లభించడం జరిగిందని చెప్పారు. ఈ అవార్డు రావటం ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈ అవార్డును డిసెంబర్ 21వ తేదీన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చేతుల మీదుగా అందుకోవటం జరుగుతుందని చెప్పారు. I am very happy that our senior divisional commercial manager Sri Rambabu has been given the most prestigious Ati Vishishta Rail Seva Puraskar 2024. This is the highest honor bestowed upon an officer by the Ministry of Railways. This function will be held on 21st December. The list was declared just on 16 December. And our Honorable Railway Minister Shri Ashwini Vaishnav ji himself will award give this Puraskar. Rambabu had done exemplary work during the year 23-24, wherein we saw that the revenue of Vijayawada division has increased. For the first time, it has crossed 5,500 crores gross revenue. In the freight revenue also, for the first time, we crossed 4,000 benchmark, which is the highest ever. Then in ticket checking earnings also, highest ever ticket checking earnings were ensured. And at the same time in non-fare revenue, advertisement and publicity also, highest ever revenue was, the growth rate there was almost 50-58%. So due to this stupendous exemplary performance, Railway Board has taken cognizance of it, and since we have recommended him for this award, and Railway Board has gracefully accepted it. At the same time, during the recent floods, Sri Rambabu had shown 2024 సంవత్సరానికి గాను అతి విశిష్ట రైల్ పురస్కార్ ఎన్నికైనందుకు గాను చాలా ఆనందంగా ఉంది. ఇది వ్యక్తిగత గుర్తింపు కంటే కూడా రైల్వేలో ప్రయాణికులు సురక్షితంగా ప్రయాణం చేయాలి, వాళ్ళకు కల్పించేటువంటి సౌకర్యాలన్నీ కూడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూడాలి, రైల్వేకి ఆదాయాన్ని పెంచాలి, తద్వారా రైల్వేలు అభివృద్ధి చెందాలనేటువంటి కాంక్షతో పనిచేసేటువంటి వ్యక్తుల సమూహానికి వచ్చిన గుర్తింపుగా నేను భావిస్తున్నాను. అలాగే గత 2 సంవత్సరాల్లో విజయవాడ డివిజన్లో సుమారుగా 5,000 కోట్లకు పైగా ఆదాయాన్ని ప్రతి సంవత్సరం కూడా సంపాదించి, అలాగే వస్తు రవాణాలో 4,000 కోట్ల చారిత్రాత్మకమైనటువంటి 4,000 కోట్ల ఆదాయాన్ని కూడా సంపాదించి గత సంవత్సరం 2023-24 ఆర్థిక సంవత్సరంలో సంపాదించినందుకు గాను ఈ గౌరవం మా వాణిజ్య విభాగానికి చెందుతుందనేటువంటిది నా అభిప్రాయం. అలాగే టికెట్ చెకింగ్లోను నాన్ ఫేర్ రెవెన్యూలో కూడా గత 2 సంవత్సరాల్లో ఇంతకుముందు ఎన్నడూ లేనంత విధంగా 50% పైగా అభివృద్ధి అనేటువంటిది మేము సాధించడం జరిగింది. నూజివీడులో మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొన్న ఘటన అందరికీ బాధ కలిగించిందని టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు ఇంటిపైకి వెళ్లిన వ్యక్తి జోగి రమేష్ అని నీచంగా దూషణలు చేసి చంద్రబాబుకు బాధ కలిగించిన వ్యక్తి జోగి రమేష్ అని దుయ్యబట్టారు. అటువంటి నాయకుడితో టీడీపీ మంత్రి నేతలు కలిసి ర్యాలీ చేయటం బాధ కలిగించిందని చెప్పుకొచ్చారు.
ఈ విషయమై బుద్ధ వెంకన్న తన కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోగి రమేష్ తో వేదిక పంచుకున్న ఘటనతో చంద్రబాబు గుండెల మీద తన్నిన విధంగా ఉందని అన్నారు. మా నాయకులను నేను ఏమీ అనలేను అని, కానీ అలా జరగకుండా చూసుకోవాల్సిందని తెలిపారు. జోగి రమేష్ ను మేము అడ్డుకుని ఉండకపోతే ఆ రోజు చంద్రబాబు ఇంటి గేటును తాకేవాడన్నారు. మేము అడ్డుకున్న సమయంలో పోలీసులు మాపై దాడి చేశారన్నారు. ఆ గలాటాలో నాకు ఊపిరి అందక కింద పడ్డానని, చనిపోతానని అందరూ అనుకున్నారని చెప్పారు. ఆ పక్కనే అప్పుడు గద్దె రామ్మోహన్, ఏలూరు సాంబశివరావు కూడా ఉన్నారని గుర్తు చేశారు. 23 స్థానాల నుంచి మళ్లీ ఈ విజయం అందుకున్నామంటే ఒకే ఒక్క నేత చంద్రబాబు వల్లే సాధ్యమైందని వివరించారు. మేమంతా ఆయన అడుగుజాడల్లో నడిచి పనిచేశామని, చంద్రబాబుపై అభిమానంతో మేము పోరాటాలు చేశామన్నారు. నిన్న జోగి రమేష్ ఉదంతం చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు. నిన్న నూజివీడులో జరిగిన ఘటన మాత్రం కరెక్ట్ కాదని నొక్కి వక్కానించారు. ఎలా జరిగినా అక్కడ ఉన్న మీరు బాధ్యత వహించాల్సి ఉందని చెప్పారు. నమస్కారం. ఏదైతే నూజివీడు నియోజకవర్గంలో గౌతు లచ్చన్న గారి విగ్రహ ఆవిష్కరణకి జోగి రమేష్ దానికి హాజరవడం, అలాగే జోగి రమేష్ హాజరైన మా పార్టీ చెందినటువంటి నాయకులు, ఈరోజు పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నటువంటి నాయకులు ఆ ఊరేగింపులో జీపు మీద వెళ్ళడం, అలాగే వేదికను పంచుకోవడం అనేది యావత్ రాష్ట్రమే కాదు, ఏదైతే ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ధర్నాలు, రాస్తారోకోలు చేశారో వాళ్ళందరికీ కూడా మనస్తాపం కలిగించింది. ఎలాగంటే జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేసి అసెంబ్లీలో ఒక 10-15 మంది చెత్తగాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి మాట్లాడిన వాళ్ళలో జోగి రమేష్ ఒకడు. చంద్రబాబు నాయుడు గారి గుండెల మీద కొట్టినటువంటి వ్యక్తి జోగి రమేష్. కానీ అలాంటి జోగి రమేష్తో వేదికను పంచుకోవడం అనేది, అలాగే ఊరేగింపులో పంచుకోవడం అనేది మా నాయకులు యావత్ చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాళ్ళని, తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు, అలాగే వ్యక్తులు కూడా చంద్రబాబు గారికి పార్టీతో సంబంధం లేకుండా చాలామంది దేశవ్యాప్తంగా ఆయన అభిమానిస్తారు. వాళ్ళందరినీ కూడా గుండెల మీద తన్నినట్టు అయింది. నా పేరు బొడుగు గణేష్ అండి. 3944 కష్ట ఇన్ఛార్జిని. దాదాపు మేము 30 సంవత్సరాల నుంచి ఈ బుద్ధ వెంకన్న అంటే ఫ్లైఓవర్ వెంకన్న ఈ ఫ్లైఓవర్కి సృష్టికర్త ఎవరంటే బుద్ధ వెంకన్న గారు, వెనక నాగుల మీరా గారు. మేమంతా కూడా ఈ 30 ఏళ్ళ నుంచి వీళ్ళతో పనిచేస్తూ ఉన్నాం సార్. ఈ జోగి రమేష్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడిని తిట్టేటప్పుడు, చంద్రబాబు నాయుడు మీద ఇంటి మీదకి వెళ్ళి రౌడీజం చేసేటప్పుడు గౌడు సంఘం గుర్తు రాలేదండి, బీసీలు గుర్తు రాలేదండి. నీకు ఎవరిచ్చారండి? నీ స్థాయి ఎంత, నువ్వెంత, నీ స్థాయి అంతా నువ్వెంత? అప్పుడు గౌడ్ సంఘం గుర్తు రాలేదా, బీసీలు గుర్తు రాలేదా? నేను నీతి నిజాయితీ గల టీడీపీ కార్యకర్తను అని గౌతు శిరీష స్పష్టం చేశారు. నూజివీడులో గౌడ సంఘం ఏర్పాటు చేసిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమం వివాదంపై గౌతు శిరీష వివరణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఎవరు వస్తున్నారో తెలియదన్నారు. ఇకపై ఏ కార్యక్రమానికి వెళ్లినా ఎవరు వస్తున్నారో చూసుకుని వెళ్తానని ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం. నిన్న సాయంత్రం నూజివీడులో జరిగిన తాతయ్య గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో జరిగిన కొన్ని సంఘటనల మీద ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియా తాలూకా పోస్టులు చూస్తూనే ఉన్నాను. అక్కడ ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడుతున్న వాళ్ళ గురించి కాకుండా శిరీషమ్మ పొరపాటు చేసిందా అని, ఏమ్మా ఇలా జరిగింది అని నా గురించి అభిమానంతో ఆప్యాయంగా జరిగింది తెలుసుకోవడానికి ఫోన్లు చేస్తున్న
సోదరుల గురించి, సోదరీమణుల గురించి వివరణ ఇవ్వాలని మీ ముందుకొచ్చాను. నెల రోజుల క్రితమే డిసెంబర్ 15న నూజివీడులో ఆ కార్యక్రమం ఉంది అని కృష్ణా జిల్లా గౌడ సంఘం నాయకులందరూ నన్ను కాంటాక్ట్ చేసిన పిదప మనవరాలిగా ఆయన విగ్రహాన్ని మీరే ఆవిష్కరించాలి అని చెప్తే ఖచ్చితంగా వస్తానని అన్నాను. ఇంతకు ముందు కూడా లచ్చన్న గారి విగ్రహాలకి ఆయన కుటుంబ సభ్యురాలిగా ఆవిష్కరణకు వెళ్లాను, ఇప్పుడు వెళ్తున్నాను కూడా. ఇది తెలిసి జరిగిన పొరపాటు కాదు, తెలియక జరిగిన పొరపాటు. అయినప్పటికీ కూడా ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో దీని మీద విపరీతంగా స్పందిస్తున్న వాళ్ళకి మీ సోషల్ మీడియా, నీ సోదరి గౌత్ శిరీషగా ఒక విన్నపం. తెలుగుదేశం సోషల్ మీడియా అంటే చాలా అభిమానం ఉన్న అమ్మాయిని. సోషల్ మీడియాలో మీ అందరూ నాతో పంచుకుంటున్న ప్రతి అభిప్రాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే మీ గౌతు శిరీషని. అలాంటిది తెలిసి తప్పు చేస్తానని ఎలా అనుకుంటారండి? 6 నెలలుగా పలాస నియోజకవర్గంలో గతంలో చంద్రబాబు నాయుడు గారిని, పార్టీని దూషించిన వాళ్ళు ఈ రోజు మనం అధికారంలో ఉన్నామని, ఎన్నికల్లో గెలిచిన మరుసటి రోజు నుంచి పార్టీలోకి వస్తామని క్యూలు కట్టినా కనీసం పార్టీ ఆఫీస్ లోపలికి కూడా నేను తీసుకురావట్లా. శిరీషమ్మ మీద నమ్మకంతో, గౌరవంతో 41,000 మెజారిటీ ఇచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలతోనే నా ప్రయాణం. అంతేగాని ఈ రోజు గెలిచామని మన పార్టీలోకి వచ్చిన ఏ ఒక్కరిని తీసుకోనని తెగేసి చెప్పాను. ఆ మాట మీదే నిల్చున్నాను. అది నా కమిట్మెంట్ పార్టీ పట్ల. ఇక పోతుల సునీత గారు రాజీనామా చేస్తున్నారు వైసీపీకి అన్నప్పుడు మొట్టమొదటిగా వాయిస్ రేస్ చేసిన ఏకైక ఎమ్మెల్యేని నేనే. పోతుల సునీత గారు నన్ను తిట్టలేదు, కానీ నేను అభిమానించే చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కుటుంబాన్ని తిట్టారని, ఆమె పార్టీలో రావడానికి వీల్లేదు అని పెద్దలకు సూచించింది నేనే. రిక్వెస్ట్ చేశాను. అది పార్టీ పట్ల నాకు గాని, నా కుటుంబానికి గాని ఉన్న కమిట్మెంట్. నా తండ్రి ఏ పార్టీతో, జెండాతో తెలుగుదేశం పార్టీలోనే ఆయన రాజకీయ జీవితం మొదలు పెట్టారో 35 సంవత్సరాలు 6 సార్లు ఎమ్మెల్యేగా అదే తెలుగుదేశం జెండాతోనే ఈ రోజు ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారు. నన్ను ఆ పార్టీలోనే పెట్టారు. ఇది గౌతు కుటుంబానికి తెలుగుదేశం పట్ల గాని, చంద్రబాబు నాయుడు గారి పట్ల గాని, లోకేష్ గారి పట్ల గాని ఉన్న కమిట్మెంట్. తెలియక జరిగిన ఈ పొరపాటుని చాలా రకాలుగా తెలుగుదేశం సోషల్ మీడియా సోదరులే కామెంట్లు పెడుతుంటే కాస్త బాధ అనిపించింది. పక్కన వాళ్ళు ఏమన్నా అనొచ్చు, సొంత వాళ్ళంటే బాధ ఎక్కువగా ఉంటుంది కదా, అది నేను తెలిసి చేస్తే అనొచ్చు. గౌతు శిరీష ఏ రోజు పార్టీ పట్ల తప్పు చెయ్యదు, చెయ్యనివ్వదు. గత 5 సంవత్సరాలు వైసీపీ తాలూకు సోషల్ మీడియా హెరాస్మెంట్ ఫేస్ చేశాను. నాకు సోషల్ మీడియా హెరాస్మెంట్ కొత్త కాదు. అయితే మొదటిసారి సొంత పార్టీలో అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆ పార్టీ కార్యక్రమం పెట్టింది నేను కాదు, అది నా నియోజకవర్గం కాదు, నడిపింది నేను కాదు. గౌతు లచ్చన్న గారి మనవరాలిగా, కుటుంబ వారసురాలిగా విగ్రహ ఆవిష్కరణకి మాత్రమే వెళ్లాను. అక్కడ ఎవరెవరిని ఆహ్వాన సంఘం పిలిచారో నాకు ఎలా తెలుస్తుందండి? అయినా కూడా నాకు తెలియక జరిగిన పొరపాటు కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని, ముఖ్యంగా తాతగారి విగ్రహ ఆవిష్కరణకి వెళ్లినప్పుడు అక్కడికి ఎవరెవరు వస్తున్నారో ముందే కనుక్కొని వెళ్తానని పార్టీకి, పార్టీ పెద్దలకి, సోషల్ మీడియాలో విపరీతంగా రియాక్ట్ అవుతున్న సోషల్ మీడియా సోదరులకు, నన్ను అభిమానించి మా శిరీషమ్మ తప్పు చేయదు అని నమ్ముతున్న సోదరులకు కూడా మాట ఇస్తున్నాను. మీ సోదరి గౌతు శిరీష. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరోపించారు. కనీసం డ్రైనేజ్లను కూడా సరిచేసిన పరిస్థితులు లేవని, దీంతో వర్షాలు వచ్చినప్పుడు కాలనీలు నీట మునిగాయన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ అంబేద్కర్ కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో సమావేశమై రోడ్లు, డ్రైనేజీలు మరియు ఇతర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని రోడ్లు, డ్రైనేజీలను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కనీసం డ్రైనేజీలను కూడా బాగు చేయలేదని, అందువల్లే వర్షాలు పడినప్పుడు కాలనీ నీట మునిగి ప్రజలు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు.
డ్రైనేజ్ వ్యవస్థను సరిచేయడంతో పాటు రోడ్లను అభివృద్ధి పరిచే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీఎం చంద్రబాబు విజన్ 2047తో రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశగా ముందుకు వెళ్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు మరియు టీడీపీ నేతలు పాల్గొన్నారు. కాలనీలన్నిటి కూడా పూర్వ వైభవం తీసుకురావాలన్నదే ధ్యేయం. ఒక 5 సంవత్సరాల్లో కాలనీలన్నీ కూడా నీట మునిగేటట్టు చేసింది గత ప్రభుత్వం మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైంది. ప్రధానంగా ఈ డ్రైనేజీలో పూడికలు తీగిపోవటం వలన, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ క్లీన్ చేయకపోవటం వలన, సరే రోడ్ల నిర్మాణం అంటారా 1-2 అవి ఎప్పుడు కూడా జరుగుతాయి. కేవలం ప్రధానంగా ఈ యొక్క అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, స్టార్మ్ వాటర్ డ్రైన్ కానివ్వండి, పూడికలు తీగిపోవడం వలన చిన్నపాటి వర్షానికి కూడా ఇది కాలనీలన్నీ కూడా మునిగిపోయి ఇళ్లలోంచి బయటికి రాని పరిస్థితి ఏర్పడతాం. అందువల్ల ప్రతి ఒక్క కాలనీని కూడా మరలా పూర్వం గతంలో విజయవాడ నగరంలో కాలనీలు అంటే అన్ని సిమెంట్ రోడ్లని, లేకపోతే చక్కటి రోడ్లని, మొక్కలు పెంచుకోవటాలు, రకరకాలుగా అందరూ శాసనసభ్యులు శ్రీ గద్దె రామ్మోహన్ రావు గారితో ఈ రోజున 4వ డివిజన్లో ఉన్నటువంటి అంబేద్కర్ కాలనీ పర్యటించడం జరుగుతూ ఉన్నది. ఈ అంబేద్కర్ కాలనీలో అనేకమైనటువంటి సమస్యలు టెస్ట్ వేసుకుని ఉన్నాయి. రోడ్లు కానివ్వండి, అండర్ గ్రౌండ్ డ్రైన్ కానివ్వండి, సైడ్ డ్రైన్స్ కానివ్వండి, పార్కులు కానీ, స్ట్రీట్ లైట్ కానీ ప్రధానమైన అంశాలు నగరపాలక సంస్థ ఏ అయితే పరిశీలించి మరి వాటిని అభివృద్ధి కార్యక్రమంలో పెట్టాలో వాటిలన్నీ కూడా ఈ 4 సంవత్సరాల కాలంలో విజయవాడ నగరపాలక సంస్థలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండటం వలన అశ్రద్ధకు గురైనవి. ఈ కాలనీలన్నీ కూడా మురికి కోపాలుగా ఈ రోజున అల్లల్లాడుతున్నాయి. నగర పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు కొత్త స్వీపింగ్ మిషన్స్ ను త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చంద్ర అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా గవర్నర్ పేటలోని వెహికల్ డిపోని సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో పారిశుద్ధ్య నిర్వహణ మెరుగుపరిచేందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుండి వచ్చిన 8 కొత్త స్వీపింగ్ వాహనాలను స్వీపింగ్ కు అనుగుణంగా బ్రష్లు అమర్చి త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. స్వయంభూ వారి సమన్వయంతో త్వరగా క్లాప్ ఆటోలను అందుబాటులోకి తీసుకుని వచ్చి పూర్తి స్థాయిలో ఇంటింటి చెత్త సేకరణ జరగాలని అధికారులను ఆదేశించారు. తరచుగా శాఖాధిపతులు వెహికల్ డిపోను సందర్శించి అక్కడ మరమ్మతుల్లో ఉన్న వాహనాలను త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో ఇన్ఛార్జ్ చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, సూపరింటెండింగ్ ఇంజనీర్ సత్యకుమారి, ఇన్ఛార్జ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వెహికల్ డిపో ఏసుపాదం తదితరులు పాల్గొన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మార్కెట్ చట్టాన్ని ఉపసంహరించాలని ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మంగళవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్ వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడారు. నూతన మార్కెట్ చట్టం జిరాక్స్ కాపీలను దగ్ధం చేయాలని రైతులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసనలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఢిల్లీ సరిహద్దు శంభూ బోర్డర్లో రైతు ఉద్యమ నాయకులపై కేంద్ర ప్రభుత్వ పాశవిక దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. సంయుక్త కిసాన్ మోర్చా ఉద్యమ నాయకులు జగజిత్ సింగ్ ధల్లేవాల్ కు ఏమైనా హాని జరిగితే కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఎస్కేఎం నాయకులతో ప్రభుత్వ ప్రతినిధులు చర్చలు జరపాలని హితవు పలికారు. రైతులపై జరుగుతున్న దమనకాండను ఆపాలని కోరారు. అరెస్ట్ చేసిన రైతులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం ఎస్కేఎం నాయకులకు ఇచ్చిన హామీలను అమలుపరచకుండా రద్దు చేసిన చట్టాల్లోని విధానాలతోనే కొత్త చట్టాలు చేస్తుందని దుయ్యబట్టారు. ఆ విధానాల్లో భాగంగానే డిజిటల్ అగ్రికల్చర్ మిషన్, నూతన సహకార చట్టం,
నూతన మార్కెట్ చట్టం కార్పొరేట్ల కోసమేనని విమర్శించారు. రైతు సంఘాలు కోరుతున్న C2+50 మద్దతు ధరల చట్టం, రుణమాఫీ చట్టం, రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికుల పెన్షన్ ఇవ్వాలనే చట్టాల పోరాటాలను మరింత ఉధృతం చేస్తామన్నారు. తొలుత ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి నాయకుల సమావేశం కూడా జరిగింది. స్టీరింగ్ కమిటీ సమావేశం ఈరోజు జరిగింది. మీకు తెలుసు, చాలా కాలంగా రైతాంగం పండించేటటువంటి పంటలకి సోమనాథన్ కమిషన్ సిఫార్సు చేసిన విధంగా సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50% కలిపి చట్టబద్ధ MSP ధరలను ప్రకటించాలని, ప్రకృతి వైపరీత్యాలతో సహా పలు కారణాల వలన బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలను చెల్లించాలని పరిస్థితులలో అటువంటి రైతుల యొక్క పంట రుణ బాకీలను ఒక్క పర్యాయం రద్దు చేయాలని కేరళ రాష్ట్రంలో ఉన్నట్లుగా రైతు రుణ ఉపశమన చట్టాన్ని పార్లమెంట్లో ఆమోదించి అన్ని రాష్ట్రాలలోనూ అమలు చేయాలని, కౌలు రైతులతో సహా రైతులకు, వ్యవసాయ కార్మికులందరికీ కూడా పెన్షన్లను కూడా వర్తింప చేయాలని ఈ విధమైనటువంటి డిమాండ్లతో దీర్ఘకాలం దాదాపు 13 మాసాల పాటు ఢిల్లీ సరిహద్దులలో గొడ్డు చలిని, జోరు వర్షాలని, ఎండల్ని తట్టుకుంటూ శాంతియుతంగా ఉద్యమాన్ని కొనసాగించిన పరిస్థితి. దాదాపు 540 రైతు సంఘాలు పాల్గొన్నాయి. స్కీమ్ నాయకత్వానికి వ్రతపూర్వకంగా హామీ ఇచ్చింది. ఆ హామీలు అమలుపరచకుండా వాయిదా వేస్తూ వచ్చి ఇప్పుడు ఏ చట్టాలైతే ఆ రోజు రద్దు చేసుకున్నారో అందులో విషయాలతోటే కూడుకొని మరికొన్ని చట్టాలు ఇప్పుడు ముందుకు తీసుకొచ్చింది. ఒకటి డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ అనే పేరుతోటి 11 కోట్ల రైతు కుటుంబాలని రాబోయే 3 సంవత్సరాల్లో కార్పొరేట్ కంపెనీలతోటి అగ్రిమెంట్ చేయాలి అనేది మొదటిది. ఇప్పటికీ ICAR ద్వారా ఆ అగ్రిమెంట్లు జరిపించే ప్రయత్నంలో ఉన్నది. రెండోది నూతన కోఆపరేటివ్ చట్టం తీసుకొచ్చింది. దాని ప్రకారం ఇప్పుడు సహకార సంఘాలన్నీ రాష్ట్ర పరిధిలో కేంద్ర పరిధిలోకి తీసుకొని సహకార పరపతి బ్యాంకుల్లోనే పాడి రైతుల సహకార సంఘాలు, మత్స్య సహకార సంఘాలు, ఇతర సహకార సంఘాలన్నింటినీ తీసుకురావటమే కాకుండా వాటిల్లో పెట్టుబడిదారులు ఎవరైనా సభ్యుడిగా చేరొచ్చు. ఆ చేరిన సభ్యుడు ఎంత డిపాజిట్ కడితే అన్ని ఓట్లు అతనికి వస్తాయి అనేటువంటి నూతన పాలసీని తీసుకొచ్చింది. ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఈరోజు రైతు సంఘాల సమన్వయ సమితి సమావేశం విజయవాడలో జరిగింది. కేంద్ర రైతు సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా 23వ తేదీన రాష్ట్ర వ్యాపితంగా అన్ని జిల్లా కేంద్రాలతో పాటు ప్రధానమైనటువంటి మరో కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమాలు చేయాలని, తద్వారా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతాంగ విధానాలతో పాటు ఇవాళ కేంద్రంలో ఢిల్లీ సరిహద్దుల్లో శంభు బోర్డర్ వద్ద ఏదైతే రైతుల మీద దమనకాండ చేశారో ఆ దమనకాండని ఖండిస్తూ 23వ తారీఖు పెద్ద ఎత్తున ఆందోళనకి సమాయత్తం అవుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంగళగిరి ఎయిమ్స్ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలని, ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని సూచన. టూరిజం అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్న మంత్రి కందుల దుర్గేష్. కొత్త టూరిజం పాలసీ రాష్ట్రాన్ని కొత్త పుంతలు తొక్కిస్తుందని వెల్లడి. సెంట్రల్ నియోజకవర్గంలో పలుచోట్ల జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బోండా ఉమా. జీసస్ ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్ష. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.